మనమే మన ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నామా? సాతాను చేత, పాపము చేత, లోకము చేత నడిపించబడుతున్నామా అనేది మనం ఏం చేయాలంటే పరిశీలించుకోవాలి, గ్రహించుకోవాలి. నాకు అన్నీ తెలుసులే, నా ఇష్టం, లేదంటే నేను ఎట్లా నడవాలో అలాగే నడుస్తా అనుకుంటే గనుక మీ భవిష్యత్తు ఎంత మాత్రము కూడా మంచిగా ఉండదు. ఎంత మాత్రం కూడా మంచిగా ఉండదు. ఎందుకంటే మన యొక్క స్టోరీలో శత్రువైన సాతాను కూడా ఉన్నాడు. మన స్టోరీలో ఎవరున్నారండి? శత్రువైన కనబడని విధంగా ఆత్మ ప్రపంచంలో అంతర్గతంగా సాతాను పనిచేసే విధానం, మన జీవితాన్ని నాశనం చేసే విధానం ఉంది. వాడిని ఓడించాలంటే మన శక్తి ఎంత మాత్రం కూడా సరిపోదు. మనము కనుక దేవుని డైరెక్షన్లో వెళుతూ ఉంటే మన జీవితంలో శత్రువు యొక్క పన్నాగాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేసేస్తాడు. మన ఓన్గా నడిపించుకుంటే మన వల్ల కాదు. కనుక దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఈరోజు మీకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు దేవుని డైరెక్షన్లోకి రావాలి. ఈరోజు మీ జీవితాలను నడిపించడానికి, మీ లైఫ్స్ లీడ్ చేయడానికి మీరు దేవుని యొక్క నడిపింపులోనికి రావాలి. అంటే ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నేను నా ఇష్టానుసారంగా నేను జీవించను. ప్రభువా, నేను నా చిత్తానుసారంగా నేను జీవించను. నాకేది ఇష్టమో, నా కోరికలు ఏవో, నా ఇష్టాలు ఏవో వాటి ప్రకారంగా నేను జీవించను. నా డైరెక్టర్ మీరే ప్రభువా. మీరు ఎటు నడిపిస్తే అటు నడుస్తాను. నా జీవితంలో నా ఇష్టం అంటూ ఏది లేదు ప్రభువా అని మీ జీవితాన్ని దేవునికి గనుక అప్పగించుకుని మీరు దేవుడు నడిపించిన రీతిగా నడవడానికి గనుక మీరు ఇష్టపడితే మీ భవిష్యత్తులో ఏది అపజయం అనేది ఉండదు. మీ జీవితాన్ని నాశనం చేసేది ఈ లోకంలో ఏ శక్తికి కూడా లేదు. ఎందుకంటే మన డైరెక్టర్ ఎవరు? ఏసైనా ఆపగలిగింది లోకంలో ఏదైనా ఉందండి? ఏది కూడా లేదు. అంతేకాదు, ఆయన డైరెక్షన్లో గనక మనం నడిస్తే మన లైఫ్ సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. ఆమేన్. ఉన్నత స్థానానికి దేవుడు తీసుకువెళ్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మీ ఓన్గా నడిపించబడాలనుకోబాకండి. మీ జీవితాలను దేవునికి అప్పగించుకోండి. నా జీవితాన్ని మరి ఉదయమే లేసి ప్రార్థించండి. ప్రభువా, నా జీవితాన్ని మీరే ఈరోజు నడిపించండి. అందరికీ తెలుసు కదండి, మరి మనకి ఎక్కడైనా లొకేషన్కి, తెలియని లొకేషన్కి వెళ్ళాలంటే సహజంగా మనం ఏం చేస్తామండి అమ్మా? గూగుల్ మ్యాప్లో ఆ లొకేషన్ ఆన్ చేసుకుని ఆ నావిగేషన్ ప్రకారం ఆ యారో మార్క్ ఎటు చూపిస్తే అటు వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? ఆ కరెక్ట్ గమ్యానికి మనము చేరగలుగుతాం. మనం దేవుని యొక్క డైరెక్షన్లో నడిస్తే దేవుడు ఇటు నడిపిస్తే ఇటు, అటు నడిపిస్తే అటు, ఎలా నడిపిస్తే అలా. ఇది వద్దు అంటే ఆగిపోవడం, ఇది చెయ్యి అంటే చేయడం, ఈ పాపం వద్దంటే అది ఆగిపోవడం. అలాగూ మనం చేసుకుంటూ వెళ్తే గనక దేవుని బిడ్డలారా, మన గమ్య స్థానానికి త్వరగా వెళ్ళిపోతాం. మన గోల్స్ని త్వరగా రీచ్ అవ్వగలుగుతాం. మన ఎయిమ్స్ని త్వరగా మనము నెరవేర్చగలిగిన వారంగా ఉంటాం. సాతాన్ అందుకే ఏం చేస్తాడంటే మన గోల్స్ త్వరగా రీచ్ అవ్వకూడదని మనకి ఏదైతే రూట్ మ్యాప్ యారో మార్క్ మనకు చూపిస్తుందో అది మనకు మరుగు చేసేసి పాపంలో, లోకంలో బంధించబడిపోయి రాంగ్ వేలో నడిపించి గమ్యానికి చేరుకోకుండా మన జీవితాన్ని సాతాను చేస్తాం ప్రారంభిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుని డైరెక్షన్లో నడిస్తే మన జీవితం ఎంత మాత్రం కూడా నాశనమును అవ్వదు. ఈ రోజులో ఏమైనా అసలు చూస్తే ఎడిక్షన్స్ ఏం ఎడిక్షన్స్? మొబైల్ ఎడిక్షన్ బాగా ప్రతి ఒక్కరికి అపచ్చపట్టేసిందండి. ప్రతి ఒక్కరికి అపచ్చపట్టేసింది. మనం పిచ్చోళ్ళము అంటే రోడ్ల మీద జుట్టంతా అట్లా అట్టలు కట్టుకుపోయి వాళ్ళకి బట్టలు సరిగా లేకుండా, మైండ్ పని చేయకోకుండా అట్లా నడిచే వాళ్ళని మనం ఏమనుకుంటామంటే పిచ్చోళ్ళు. కాదు కాదు, పిచ్చోళ్ళు అంటే వాళ్ళు కాదు. నిజమైన పిచ్చోళ్ళు ఎవరో తెలుసండి? మొబైల్ ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయింది వీళ్ళకు. మీకు ఒక విషయం చెప్పనా? బహుశా మీకు తెలిసి ఉండొచ్చు. మొబైల్ ఎడిక్షన్స్కి ఎవరైతే ఎడిక్ట్ అయిపోతారో వాళ్ళ మైండ్ సెట్లో
ఏదైతే క్రియేటివిటీ ఉంటుందో, ఏదైతే ఆ యొక్క జ్ఞాపక శక్తి లేదా టాలెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా కిల్ అయిపోవడం, చంపబడిపోతా ఉంటాయి లోపల. ఇక దేని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టలేరు, దేని మీద వారి శ్రద్ధ నిలపలేరు. అంతగా ఈ మొబైల్ ఎడిక్షన్ అనేది యవనస్తుల జీవితాన్ని, యవనస్తులు మాత్రమే కాదు, ఎక్కువగా యవనస్తుల మీద. మీలో ఎంతమంది మొబైల్ ఎడిక్షన్ ఉంది? చేతులు ఎత్తమని నేను చెప్పను, చేతులు ఎత్తమని నేను చెప్పను. నేను అనుకుంటున్నా అందరికీ ఉంది, అందులో ఏ డౌట్ లేదు, అందరికీ ఉంది మొబైల్ ఎడిక్షన్ అనేది. ఇక అదే పిచ్చి 5 నిమిషాల సమయం దొరికితే ఏదో ఒకటి రీల్స్ చూడాలా, షార్ట్స్ చూడాలా, అది చూడాలా, ఇది చూడాలా, ఇక అదే పని. అది యూజ్ అవుద్దా యూజ్ అవ్వదా అనవసరం. ఇంకా మీకు ఒక మాట చెప్తా, ఒక దైవజనుడు చెప్పిన మాటని నేను చాలా చోట్ల ఈ విషయాన్ని చెప్పుకుంటా వచ్చా. ఏంటంటే ఆ దైవజనుడు చెప్పినప్పుడు నిజంగా నాకు కూడా ఆ మాట చాలా నచ్చింది. ఏమని చెప్పారంటే, మీరు అలాగ ఫోన్ ఎడిక్షన్లో ఉండి అన్నీ అలాగే ఏవేవో స్క్రోల్ చేసుకుంటా చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎన్ని గంటలు చూస్తారో కూడా తెలీదు. అలా చూస్తూనే ఉంటారు, ఆ రీల్స్ షార్ట్స్ చూస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. చూసి 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 తిన్న తిండి వల్ల వచ్చిన బలము, ఓపిక, మొత్తం సమయం అన్ని దేనికి పెట్టేస్తున్నామంటే మొబైల్స్లో ఏవో పిచ్చ పిచ్చవి చూడడానికి అలా వేస్ట్ చేసేస్తాం. అలా చేస్తున్నప్పుడు మనం ఎవరి రీల్స్ అయితే చూస్తామో, ఎవరి షార్ట్స్ అయితే చూస్తామో, లేదా ఎవరు అయితే చూస్తామో మనం చూడడం ద్వారా, మన వ్యూస్ ద్వారా వాళ్ళకి ఏం వెళ్తాయి? చెప్పండి, పర్లా మాట్లాడండి, ఏం కాదు అమ్మా. మనం ఒక ఛానల్ వాళ్ళని మనం చూస్తున్నాం, అప్పుడు వాళ్ళకి ఏం వెళ్తాయి? మనం చూడడం ద్వారా వ్యూస్ వెళ్తాయి. వ్యూస్ వాళ్ళకి ఎట్లా మారుతాయి? డబ్బులుగా మారుతాయి. వాళ్ళకి ఇన్కమ్. మనం ఎంతమంది చూస్తే వాళ్ళకి అంత ఇన్కమ్ వస్తుంది, అంతే కదా? ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. వాళ్ళకి డబ్బులు వెళ్తాయి, మనకేమొస్తుంది? వాళ్ళకేమో మనం చూడటం ద్వారా డబ్బులు వెళ్తాయి, మనకేమొస్తుంది? వాళ్ళకేమో 1,00,000 రూపాయలు వెళ్తే మనకు 1,00,00,000 రూపాయలు వస్తుందా? క్లాస్లో ఫస్ట్ వచ్చేస్తారా? ఎగ్జామ్స్లో 90% వచ్చేస్తుందా? మరేం వచ్చేస్తుంది? గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందా? స్టేట్స్ వెళ్ళిపోతారా? మరేం జరుగుద్ది మీకు? చూడడం ద్వారా మీకేం జరుగుద్ది చెప్పాలి? టైం వేస్ట్ అయిపోద్ది. వాళ్ళకేమో ఇన్కమ్, మనకేమో టైం వేస్ట్. అంటే అవసరమైనది చూడండి, నేను కాదంట్లో. మీ స్టడీస్కి ఉపయోగపడి దేవునికి సంబంధించిన వాక్యాలు చూడండి, అందులో తప్పలేదు, మనకి యూజ్ అయ్యే చూడండి. కానీ ఊరికే టైం ఉంది కానీ వృధా చేస్తే వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు రావడానికి మీ సమయాన్ని వృధా చేస్తా, వాళ్ళకి ఇన్కమ్ రావడానికి మీరు ఎంత కష్టపడిపోతున్నారో ఫోన్ పట్టుకుని, ఎంత కష్టపడుతున్నారో మీరు చదవకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చులే, కాసేపు ఫోన్ చూసి ప్రార్థన 10 కంటే పాటలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వాక్యం టైంకి వెళ్దాం, అప్పుడు దాకా ఏం చూద్దాం? ఫోన్ చూసుకుంటా కూర్చుందాంలే అని ఎంత కష్టపడుతున్నారో మీరు చూడండి. మీ సమయాన్ని మీరు ఎంత కష్టపడి వాళ్ళకి డబ్బులు సంపాదించి పెడుతున్నాం. మీ అంతరం బట్టి మీకు మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోరా? ఎంత కష్టపడుతున్నారు, మీ కష్టం నిజంగా సెల్యూట్ కొట్టాలి. మీ కష్టానికి ఎంత కష్టం, వాళ్ళకి డబ్బులు రావడానికి ఉచితమైనటువంటి మనము డబ్బులు పెట్టుకుని ఆ యొక్క ఏమంటారు నెట్ బ్యాలెన్స్ వేయించుకుని మనము ఖర్చు పెట్టి వాళ్ళకి డబ్బులు సంపాదించే మనలాంటి మీలాంటి గ్రేట్ పర్సన్స్ ఎక్కడ ఉండరు. ఎక్కడ ఉంటారు చెప్పండి అండి? మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళకి డబ్బులు వచ్చేటువంటి విధంగా కష్టపడే విధానం అనేది చాలా గొప్ప విషయం. అది మనకి గొప్ప విషయం అయిపోయింది. ఇంకా ఎంతసేపు ఫోన్ చూస్తారు, తీయండి అని పేరెంట్స్ చెప్తే మాకు తెలుసులే, ఆపుతావా, మాకు తెలుసు. ఒక్కసారి ఆలోచించేయండి యవనస్తులారా,
మీరు ప్రయాసపడుతుంది, మీరు కష్టపడుతుంది, మీరు అలాగా చూస్తున్నది, అది వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా చేస్తున్నారు. మీ సమయం, చదవాల్సిన మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ప్రార్థన చేయాల్సిన మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చే మీ సమయాన్ని వృధా చేసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళేమో సెలబ్రిటీలు చేసి పడేస్తున్నారు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచన, ఈ జ్ఞానము ఎవరికైతే ఉంటుందో, నేను ఇతరుల కోసం కష్టపడి వాళ్ళు గొప్పోళ్ళు అయ్యేలాగా నేనెందుకు నా డబ్బులు ఖర్చు పెట్టి, నేనెందుకు నా జీవితాన్ని, నా సమయాన్ని పెట్టుబడి పెట్టాలి వాళ్ళ మీద, నేను నా కోసమే కష్టపడుకుంటా అనే జ్ఞానవంతులుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానం ఉంటే నేను ఇతరుల కోసం ఎందుకు చూడాలి, ఎందుకు కష్టపడాలి, వృధాగా నా సమయాన్ని ఇతరులకి నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నేను ఎందుకు వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి? నా సమయాన్ని నా కోసమే నేను పెట్టుబడి పెట్టుకుంటాను, నా కోసమే ఇన్వెస్ట్ చేసుకుంటా. ప్రార్థన చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నేను ప్రార్థన చేస్తే ఎవరికి లాభం? నేను వాక్యం చదివితే ఎవరికి లాభం? నాకు లాభం. మీరు దేవుని సన్నిధికి కరెక్ట్గా వస్తే ఎవరికి లాభం? మీకు లాభం. మీరు ఫోన్ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చేస్తే ఎవరికి లాభం? మరి మీకెందుకు లాభాన్ని కలగజేసుకోవట్లేదు? ఎందుకు మీ జీవితాలను మీరు ఆశీర్వాదకరంగా మార్చుకోవట్లేదు? ఎప్పుడు కూడా వాళ్ళ ఈ ఛానల్స్లో, ఈ వీళ్ళ ఛానల్స్లో పెట్టిన పనికిమాలిన రీల్స్ అన్నీ కూడా చూసి, ఏమి లేదు, చెట్టుకు ఒక పిండి వచ్చిందంటారు, అది ఒక పెద్ద టైటిల్ పెడతారు. ఏదో వచ్చిందట, ఏదో వచ్చి అదంతా అట్లా చూస్తే ఏముండదు మ్యాటర్. అది చూస్తా వాళ్ళు చక్కగా ఈజీగా పనికి మళ్ళీ పిచ్చి పిచ్చి వేస్ట్ అన్ని వాళ్ళు మన సమయాన్ని, డబ్బుల్ని మన జీవితం కోసం ఉపయోగించుకోకుండా వాళ్ళకి డబ్బులు సంపాదించడం కోసం మనల్ని ఎంతగా వాడుకుంటున్న విధానం ఉందో చూడండి. ఇదంతా కూడా సాతాను యొక్క ట్రిక్స్. అందుకే నేను చెప్తా, దేవుని డైరెక్షన్లో నువ్వు నడిస్తే నువ్వు ఫోన్ చూడడానికి దేవుడు నడిపించడు. ఆయన యారో మార్కు ఫోన్ దగ్గర ఆగదు, ఆయన యారో మార్కు మొబైల్ దగ్గర ఆగదు, ఆయన యారో మార్కు పనికి మళ్ళీ రీల్స్ చూడడానికి ఆగదు. అక్కడ నీ దేవుని యొక్క యారో మార్కు ఎప్పుడు కూడా నువ్వు బైబిల్ చదవడానికి ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క యారో మార్కు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క యారో మార్కు ఎప్పుడు కూడా ఎక్కడ దేవుని యొక్క ప్రార్థనలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి నా లోపాలని, నా పాపాలని, నా అవిధేయతల్ని సరి చేసుకుని నేను దేవునికి దగ్గర అవ్వాలి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవించాలి, నా అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించాలి అని దేవుని యొక్క యారో మార్కు నేను ఎట్లా నడిపిస్తుంది? హల్లెలూయా. దేవుని యారో మార్కు మొబైల్ దగ్గర ఆగదు, ఆ రూట్లో నడిపించదు. కనుక దేవుని యొక్క యవ్వన బిడ్డలారా, మీరు ఫోన్ యొక్క ఎడిక్షన్ అయ్యి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మీకు నేను హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా బ్రతిమలాడి చెప్తున్నాను. ఎంతమందికి ఈరోజు ఎడిక్షన్ ఉందో, ఈ వాక్యమైన తర్వాత నేను మీకోసం ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. ఎంతమంది మీరు బయటకు రావాలనుకుంటున్నారు? నేను ఇతరులకి లాభాన్ని కలిగించే విధంగా నా సమయాన్ని, నా రూపాయాన్ని వేస్ట్ చేయను ప్రభా. నేను నా కోసం, నా జీవితం కోసం, నా లైఫ్ కోసం నేను నా సమయాన్ని నేను ఖర్చు పెడతాను ప్రభా. నా కోసం నేను కష్టపడుకుంటాను. నా ఫ్యూచర్ మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి బాగా 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 చదివి ఫస్ట్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా అస్సలు వారికి మార్కులు యావరేజ్గా వచ్చే స్థితికి వచ్చేసినటువంటి స్టూడెంట్స్ నాకు చాలామంది తెలుసు. చాలామందిని చూసాను నేను ఇట్లాంటి వాళ్ళని. ఒకప్పుడు బాగా చదివేవాళ్ళండి, ఒకప్పుడు క్లాస్ ఫస్ట్, ఒకప్పుడు మంచి టాపర్స్. కానీ ఇప్పుడు ఏమైపోయారు? చదవట్లేదు. ఏం పట్టేసింది వీళ్ళకి? దెయ్యం. సాతాన్ని ఎప్పుడైనా ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారని సాతాన్ని డైరెక్ట్గా చూడలేదా? అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎంతమంది చూడాలనుకుంటున్నారు? చూడలేదా మీరు ఎప్పుడు సాతాన్ని? ఏమ్మా, ఎంతమంది సాతాన్ని చూశారు? చూసావమ్మా? దేవుడి స్తోత్రం. దేవుడు నేను దీవించును గాక. ఇంక మీద ఎవరు చూడలేదు. డైరెక్ట్గా సాతాన్ని ఎవరు చూడలేదు.
డైరెక్ట్గా వాడు కనపడ్డా అండి? డైరెక్ట్గా వాడు కనపడ్డా. వాడు కనపడితే వాడు సాతానుడు ఎందుకు అవుతాడు? కనపడకోకుండా ఏం చేస్తాడంటే వాడి ప్రతిరూపాలు ఉంటాయి, వాడి ఇమేజెస్ ఉంటాయి, వాడికి డూప్లికేట్ లేదంటే వాడికి ట్విన్స్ ఉంటాయి. వాడు డైరెక్ట్గా కనపడ్డు, వాడికి ప్రతిరూపాల ద్వారా పనిచేస్తాడు. వాటిలో ఈ జనరేషన్లో వాడి ప్రతిరూపంగా పనిచేస్తున్నది ఏంటిదో తెలుసండి అమ్మా? ఇదే ఇదే. అందుకే మీకు నేను చెప్పాను చాలా ధైర్యంగా, మీకు నేను సాతాను చూపిస్తాను. మీరు సాతాను అంటే 2 కొమ్ములు వేసుకుని నల్లగా ఉండి పళ్ళన్నీ తెత్తుండి హాహా అనేది కాదు, కాదు. దీనికి ఎవరైతే ఎడిక్ట్ అయిపోతారో, ఎవరి జీవితంలో ఇది డైరెక్షన్ ఇస్తుందో, ఎవరి జీవితంలో ఈ మొబైల్ అరచేతంత మొబైల్ డైరెక్టర్గా మారి ఎవరు లైఫ్ లీడ్ చేస్తుందో వారి జీవితాలు నాశనం అయిపోవడంలో ఎలాంటి డౌట్ లేదండి. కనుక ఏమైనా బిడ్డలారా, మీ జీవితాలను ఫోన్కి ఎడిక్ట్ అయ్యి మీరు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. మీరు ఎవరి డైరెక్షన్లో నడవాలంటే దేవుని యొక్క డైరెక్షన్లో నడవాలి. హల్లెలూయా. అలా నడిచినటువంటి ఒక 2 వ్యక్తుల గురించి, వారు అలా నడిచిన ద్వారా ఏం జరిగిందో, నడువుకోకుండా ఉన్నందువల్ల ఎవరి జీవితాలు నాశనం అయిపోయినాయో బైబిల్ గ్రంథంలో నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తా. హల్లెలూయా. ఎంతమంది వినడానికి రెడీగా ఉన్నారండి? పర్లేదా, వింటారండి? కొంతమందికి దేవుని వాక్యం వినడం కూడా బోర్ వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. ఫోన్ చూడమనం తెల్లవార్లు గుడ్ల గుబులాగా గుడ్లు వేసుకుని చూస్తూ ఉంటారు, నిద్ర రాదు. ఒకవేళ నిద్ర వస్తున్నా, చిన్నప్పుడు ఏదో అనేవాళ్ళని, కళ్ళకి అగ్గి పుల్లలు పెట్టుకుని, ఈ 2 రెప్పల మీద అంటే ఎక్కడ మూత పడిపోద్దా కన్రెప్పలు అని అగ్గి పుల్లలు పెట్టుకుని, అప్పుడు నిద్ర రాదు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి ఏమొచ్చేస్తుందంటే మరి అదే మరి, ఎందుకంటే సాతాను లీడ్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలని. అందుకే వాళ్ళ యారో మార్కెట్ వెళ్ళిందంటే వాక్యం అనుకోకుండా నిద్రపోవడానికి యారో మార్క్ అక్కడ ఆగింది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతారు, లేదా అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోద్ది మనసు. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? పోన్లే, మంచిది, అలర్ట్గా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. మనం వెళ్దాం, వాక్యంలోనికి వెళ్దాం. వింటారా? వాక్యాన్ని వింటారండి? ఎంతమంది వినడానికి ఇష్టపడుతున్నారు? ఈ మాటలు వింటే మీకే లాభం? వాక్యం వింటే మీకే లాభం? దావీదు అంటున్నాడు, దివారాత్రులు దేవుని వాక్యాన్ని నేను ఏం చేస్తానంటే మెడిటేట్ చేస్తా, ధ్యానిస్తా. ఎందుకు? దావీదు గారిని ఇంటర్వ్యూ చేద్దాం. రాజా దావీదు గారు, మీరెందుకు దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించారు? ఏమొచ్చింది మీకు? ఏం సాధించారంట? ఎందుకు? ఆయన అంటున్నాడు, నేను మొబైల్కి అడిక్ట్ అవ్వలేదు, నేను వాక్యానికి అడిక్ట్ అయిపోయాను అంటున్నాడు. ఎక్కడ చెప్పాడు ఆ మాట? ఫస్ట్ మొదటి కీర్తనలో చెప్పాడు. తీయద్దు, నేను దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా. ఎందుకు చేయడం ద్వారా ఏం యూజ్? ఎందుకు అంత ఎడిక్ట్ అయిపోయాడు? దివారాత్రులు అంటే అర్థం ఏంటో తెలుసండి మీకు అమ్మా? రాత్రి పగల్లో ఎన్ని గంటలు తీసేస్తే దివారాత్రులు అంటారు. రాత్రి పగలు అంటే 24 అవర్స్ కదా. 24 అవర్స్లో ఎన్ని గంటలు తీసేస్తే దివారాత్రులు? 8 అవర్స్ తీసేస్తే దివారాత్రులు. ఓకే, ఎవరు చెప్పింది ఈ మాట? 8 అవర్స్ తీసేస్తే ఇంకా ఎన్ని గంటలు ఉంటాయి 24 అవర్స్లో? 16 అవర్స్ను కలిపి ఏమంటారు? దివా రాత్రులు అనుకుంటున్నారు. అట్లానే అనుకుంటున్నారా? కాదు. దివారాత్రులు అంటే అర్థం ఏంటంటే డే అండ్ నైట్. దివారాత్రులు అంటే డే అండ్ నైట్. ఇప్పుడు చెప్పండి, మీకు తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు కదా. ఓకే, డే అండ్ నైట్లో ఎన్ని అవర్స్ తీసేస్తే? ఇప్పుడు చెప్పండి, ఒక రోజులో ఎన్ని గంటలు తీసేస్తే రోజు అవుద్ది? తీయక్కర్లేదు, తీస్తే అది రోజు ఎందుకు అవుద్ది?
8 గంటలు కాదు కదా, 8 నిమిషాలు కూడా తీయకూడదు. 24 అవర్స్ అంటే 24 అవర్సే. దావీదు గారు ఏమంటున్నారంటే దివారాత్రులు 24 అవర్స్ నేను దేన్ని ధ్యానిస్తున్నాను? దేవుని వాక్యాన్ని. ఎప్పుడు అనుకుంటున్నారో తెలుసా? ఇలా చేసింది ఎప్పుడో తెలుసా? ఆయనకి పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసేసి ముసలోడైపోయి కర్ర పట్టుకుని నడుస్తున్న వయసులో అనుకుంటున్నారా? కాదు. ఏ వయసులో దావీదు పనిచేశాడో తెలుసా? మీ వయసులోనే, మీ వయసులోనే, మీ వయసులోనే, మీ వయసులోనే. బైబిల్లో ఉన్నటువంటి హీరోస్ మన కళ్ళకు కనబడరు. ఏ హీరోలు కనబడతారు అమ్మా? ఏ హీరోలు కనబడతారు? ఇప్పుడు వస్తున్న హీరోల యొక్క హెయిర్ స్టైల్ రావాలా? వాళ్ళు ఎలాంటి షర్ట్స్ వేసుకుంటే అది పలానా హీరో పలానా మూవీలో షర్ట్ అంటే అబ్బోయ్ కదా దానికి వచ్చేస్తుంది పాపులారిటీ. కానీ ఈ బైబిల్లో హీరోస్ని చూపించేదే దేవుని యొక్క యారో మార్క్, దేవుని యొక్క డైరెక్షన్, దేవుని యొక్క విధానము ఈ బైబిల్లో ఉన్న హీరోల మీద మనసు పెట్టేలా చేస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి హీరోల్లో ఒక హీరో ఎవరంటే దావీదు. అతను దేవుని విధానంలో నడవడం ప్రారంభించాడు. అందుకే గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి ఏ స్థాయికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు అతనంటే రాజుగా తీసుకువెళ్ళిపోయాడు. నేను దావీదు గురించి చెప్పాలని అనుకోవట్లేదు, కానీ జస్ట్ ఊరికే ఇంట్రడక్షన్ ఇస్తున్న దావీదు గురించి. ఎందుకంటే అతను రాత్రి పగలకు వేరే ఆలోచన లేదు, వాక్యం చదవడమే చదవడమే చదవడం. నేను అనుకుంటా ఎవరికైనా బైబిల్ చదివేటువంటి ఎడిక్షన్ ఉందేమో అని చూస్తా. బైబిల్ చదివేది ఎడిక్షన్గా మారిపోయి అమ్మో, చాలా మంది ఫోన్లో రీల్స్ కూడా కొనుక్కుంటారు. చిన్న పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి పేరెంట్స్ ఫోన్ లాక్కుంటే ఫోన్ లాగేసుకున్నా చేతిలో ఫోన్ ఉన్నట్లే అయిపోయి వాటిని ఏం చేస్తారంటే ఫోన్ లేకపోయినా చేతితో రూల్ చేస్తున్నారు. ఎందుకు అంటే అంతగా ఎడిక్ట్ అయిపోయారు. అలాగున ఎవరైనా బైబిల్ చదివే ఎడిక్షన్ ఉందా అని చూస్తే ఎవ్వరికి సాతాను చూడండి అండి ఎంతగా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, ఎంతగా యవనస్తుల జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఈ యొక్క బైబిల్ ఎడిక్షన్ లేదు. బైబిల్కి ఎప్పుడు రాత్రి పగలు కూర్చొని చదువుతానే అలా చదువుతానే ఉంటాం. చదవకపోతే నాకు ఏమొచ్చేస్తుంది? మొనమైట్ పని చేయదు, పిచ్చకపోద్ది. చూడండి పొద్దున లెగడమే కళ్ళు మూసుకుని తడిమే దేనికోసం అంటే ఫోన్ ఎక్కడ ఉంది తడుముకుంటాను. ఒక్క 5 నిమిషాలు ఫోన్ కనపడకపోనామండి ఏమైపోద్ది? మనసులుగా కదా అందరికి. ఫోన్ కనబడలేదంటే అమ్మో 10 కోట్లు పోయినాయి, ఫోన్ కనపడలా చిక్కిపోద్ది. అంత పిచ్చి బైబిల్లో విషయంలో వాక్యం కోసం ఉంది ఎవరికంటే దావీదుకి. అందుకే 24 అవర్స్ నేను ఎడిక్ట్ అయిపోయా దేవుని వాక్యానికి అని చెప్తున్నాడు. 24 అవర్స్ దేవుని వాక్యానికి నేను బానిస అయిపోయాను. అందుకే అతని జీవితం సూపర్ డూపర్ హిట్ అయింది. దేవుడు అతని సింహాసనానికి తీసుకువెళ్ళాడు. మీ జీవితాలు అలా అవ్వాలనుకుంటున్నారా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవుదా అనవసరం, మీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనవసరం, మీకు సొంత ఇల్లున్న విధానం ఉందా లేదా అనవసరం. అదే వారైతే పేరెంట్స్ సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఎలాగైనా స్టేట్స్ వెళ్ళి చదువుకుంటారు, లేదా మంచి జాబ్ సంపాదించుకోగలుగుతారు, లేదా మంచి చదువులు చదువుకోగలుగుతారు, లేదా మంచి కాలేజెస్లో చదువుకోగలుగుతారు. కానీ మాకు ఆ విధానం లేదే కాబట్టి మాకు జీవితం ఇంతే అని అనుకోవాల్సిన అవసరము లేదు. మీరు కనుక దేవుని డైరెక్షన్లో జీవించేవారైతే డబ్బు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. దావీదుకి ఫైనాన్షియల్గా ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, గొర్రెలు కాసుకునే వ్యక్తి. వాళ్ళ అన్నయ్య వాళ్ళన్నా వాళ్ళ నాన్నగారు ఆర్మీలో జాయిన్ చేసే విధంగా చేశాడు, కానీ ఈయన ఏంటో ఆఖరివాడు కడసారివాడు, ఈయన ఏకంగా గొర్రెలు కాసుకోరాలి చాలేరా అన్నయ్య వాళ్ళని చదివించేయక నిన్ను వాళ్ళు అవ్వదు, గొర్రెలు కాసుకో చాలే 8 మంది పిల్లలు చాలే అంటే తండ్రి చెప్పినట్లుగానే చేశాడు. కానీ దేవుని డైరెక్షన్లో తన జీవితాన్ని తిప్పుకున్నాడు. దేవుడే తన లైఫ్ లీడ్ చేసేలా చేసుకున్నాడు. దేవుడికి నమ్మకంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, వాక్యానికి ఎడిక్ట్ అయిపోయాడు, వాక్యానికి బానిస అయిపోయాడు. అది ఎవరు చూశారు?
వాళ్ళ నాన్న చూడలే. వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు, వాళ్ళ అమ్మ అనుకుంటుంది "ఈడు కాసుకుంటున్నాడులే అరణ్యంలో, ఆ గొర్రెలతో వాడే బతికేస్తాడులే, ఆ గొర్రెల్ని ఎలాగో వాడికి అప్పచెప్పాం కదా మందని, అవి కాసుకుంటూ వాడే బతికేస్తాడులే, ఎంతో కొంత వాడికి ఇబ్బంది అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళు హెల్ప్ చేస్తారులే, ఎందుకంటే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారులే." కానీ దావీదు ఆ వాక్యానికి ఎడిక్ట్ అయిపోయాడు, బానిస అయిపోయాడు. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి తన మనసును నిలుపుకున్నాడు. దేవుని యొక్క కన్నులు ఆయన్ని చూసినాయి. అరే, అందరూ ఒకలాగా ఉంటే దావీదు మాత్రం దేనికి ఎడిక్ట్ అయిపోయారు? అందరూ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతే దావీదు మాత్రమే వాక్యానికి ఎడిక్ట్ అయిపోయాడు. అందరూ దేనికి బయట తిరగడానికి సమయం దొరికితే ఎవరొకరు బైక్ వేసుకుని అలా గాలి తిరుగులు తిరగడానికి అలవాటు అయిపోతే ఈయన మాత్రం దావీదు మాత్రం ప్రార్థనకి ఎడిక్ట్ అయిపోయాడు అని దేవుని కన్నులు చూసినాయి. అప్పుడు దేవుడికి చూడగానే, మనం కూడా ఎవరన్నా చూడగానే మైండ్లో ఒక కొత్త వాళ్ళని చూసినా ఎవరిని చూసినా మైండ్లో మనకి ఏమొచ్చేస్తుంది? ఒక చిత్రం వచ్చేస్తుంది. ఇట్లా వాళ్ళని చూడగానే. అట్లాగా దేవుడు అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క విధానాన్ని చూసి ఏమనుకున్నాడంటే, ఇతన్ని ఎందుకు గొర్రెల కాపరిగా ఉంచాలి, ఇతను నా విధానంలో నా డైరెక్షన్లో నడుస్తున్నాడు దావీదు, కాబట్టి దావీదుని నేను గొర్రెల కాపరిగా ఉంచకూడదు, ఇతన్ని ఎక్కడికి లాక్కెళ్ళాలి, నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలి? సింహాసనానికి తీసుకువెళ్ళాలి. ఒక అరణ్యంలో మూలన ఉండే వ్యక్తిగా ఇతను ఉంచడానికి ఉంచను నేను. ఇతను నా డైరెక్షన్లో నడుస్తున్నాడు కాబట్టి నేను ఇతన్ని సింహాసనం మీద అందుకే ఏ యొక్క వ్యక్తి యొక్క రికమెండేషన్ లేదు దావీదికి, ఏ రికమెండేషన్ లేదు దావీదికి. దేవుని లీడింగ్లో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి రికమెండ్ చేస్తే ఈ లోకంలో ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దావీదు వలె మీ జీవితాన్ని దేవుని డైరెక్షన్లో నడిపించుకుంటే మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ యొక్క ఈ విధానంతో ఏది సంబంధం లేదు, మీకు దేవుని యొక్క రికమెండేషన్ ఉంటుంది. మీ జీవితాలు 0లో నుండి 100కి వెళ్ళిపోతాయి. అది దేవుని డైరెక్షన్లో ఉండేటువంటి లాభం. కనుక మీ జీవితాలను మీరు దేనికి అప్పగించుకోవాలి ఈరోజు? ఎంతమందికి బైబిల్లో ఇంకొక హీరో అయిన యేసేపు తెలుసు? యేసేపు గురించి ఎంతమంది విన్నారు? జోసెఫ్. యేసేపు గురించి విన్నారండి? విన్నారా? యేసేపు గురించి ఏముంటుంది బైబిల్ గ్రంథంలో? ఫలించేడి కొమ్మ. యేసేపు గురించి ఏ గ్రంథంలో ఉంటుంది? ఆది కాండంలో. యేసేపు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. పోన్లే, మీకు ఎంతో కొంత దేవుని వాక్యం తెలుసు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసేపు 2 దర్శనాలు, 2 కళలు వస్తాయి ఆయనకి, మంచి కళలు. ఏమని ఆ 2 కళల అర్థం ఏంటంటే, అతను తన కుటుంబంలో తన కుటుంబంలో మాత్రమే కాదు, అందరికంటే గొప్పవాడిగా అయినట్లుగా యవ్వన వయసులో కూడా కాదులేండి, ఒక 12, 13 లేదా 15 సంవత్సరాల లోపు ఆ వయసులో అతనికి కళ్ళు వస్తాయి. అది పాపం వస్తే ఎవరికి చెప్తారు? సహజంగా ఫ్యామిలీకే కదా. తను కూడా ఏం చేశాడంటే చెప్పాడు ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళ అన్నయ్యలకి జలసి వచ్చేసి ఏంటి, వీడు మనల్ని ఏలుతాడా, వీడు అందరికంటే గొప్పవాడైపోతాడా, అబ్బా వీడికి అంతంత సీన్ లేదు అని చెప్పి అప్పటి నుంచి వాక్యంలో ఉంటుంది. ఆ కళలో చెప్పిన దగ్గర నుంచి అప్పటికే యేసేపు అంటే ఇష్టం ఉండదు, ఇంకా అతని మీద ఏమొచ్చేస్తుందంటే పగ పెట్టేసుకుంటారంట, కోపం వచ్చేసిందంట. అప్పటి నుంచి గిట్టట్లేదు, యేసేపుతో మాట్లాడడం ఇష్టం ఉండదు, యేసేపు ఎదురుస్తే ఇష్టం ఉండదు. ఒక రోజున పాపం యేసేపుకి తెలియదు, అంత వాళ్ళ అన్నయ్యలో ఉన్న కుయుక్తి, మోసమా, జలసి ఇతను గ్రహించలా. మా అన్నయ్య వాళ్ళేలే అనుకుంటున్నాడు. ఒక రోజు నా తండ్రి యాకోబు పిలిచాడు, అరే అన్నయ్య వాళ్ళకి కొంచెం మంచి భోజనం లంచ్ పట్టుకెళ్ళరా, వాళ్ళు గొర్రెలు కాస్తున్నారు, ఎక్కడో దూరంలో ఉన్నారు, కొంచెం మంచి ఫుడ్ వండేమో తీసుకెళ్ళు అంటే సరే అని తీసుకెళ్తున్నాడు. అంత దూరంలో వాళ్ళ అన్నయ్యలు యేసేపుని చూసి అనుకున్నారు, ఏం పేరు పెట్టారంటే యేసేపుకి, అరే కలలు కనేవాడు వస్తున్నాడురా, అసలు వీళ్ళని చంపేస్తే కళలు ఎట్లా నెరవేరుతాయో చూద్దాం. ఎంత ఆ యొక్క
కుయుక్తి లేదా ఎంత చెడ్డ మనసు వచ్చేసిందంటే చంపేయాలి అన్నంత మనసు వచ్చేసింది. ఒక వ్యక్తిని చంపేస్తే ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తి కలిగి ఉన్న ఎయిమ్స్ కూడా ఏమైపోతాయి, గోల్స్ కూడా ఏమైపోతాయి, చచ్చిపోతాయి. అందుకని కళలు చచ్చిపోవాలి అంటే కళల కన్నా వాడు చచ్చిపోవాలి. చంపేద్దాం అనుకున్నారు. మొత్తానికి చంపేద్దాం అనుకుని అది ఇది ఇది చేసి వాళ్ళు ఒకరిని ఎట్లా కాదులే అనుకుని ఐగుప్తు నుండి కొంతమంది బిజినెస్ మ్యాన్స్ వస్తే వాళ్ళకి అమ్మేసేసి ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఏసేపు మొత్తుకున్నాడంట, అనియా ప్లీజ్ అనిలారా నన్ను అలా చెయ్యొద్దు ప్లీజ్ అని ఎంతో ఏడుస్తూ బతులాడుకుని అంత కూడా కనికరం చూపించకుండా అమ్మేసేసారు. ఈ విషయం ఇంట్లో చెప్పలా, అబద్ధం చెప్పారు. ఎక్కడ ఏరా తమ్ముడు మీకు లంచ్ పంపించాగా మీకు అంటే, రాలేదుగా నాన్న. అదేంట్రా పంపించాగా అంటే, ఏమో మా దగ్గరికి రాలా. ఇగో దారిలో ఈ యొక్క షర్ట్ కనబడింది, అంగి కనబడింది, ఇది ఈ షర్ట్ వేసుకుని వచ్చాడా చూడు అంటే, ఇదే వేసుకుని వచ్చాడ్రా. అయ్యో ఇది రక్తమైపోయి కనబడింది మాకు, ఏదైనా ఒక జంతువు అతన్ని చంపేసిందేమో అని అట్లా ఒక స్టోరీ వీళ్ళు క్రియేట్ చేసేసారు. పాప నమ్మేశాడు. ఏసేపు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. బానిసగా అమ్మబడ్డాడు. ఉద్యోగస్తుడిగా వెళ్ళలేదు, బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తున్నాడు. బానిసలకి స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఉండదు. పని వారికైనా ఫ్రీడమ్ ఉంటుంది, కానీ బానిసలకు పని వాళ్ళు ఏంటంటే పని టైంలో వచ్చేసి వెళ్ళిపోతారు. బానిసలు ఏంటంటే వాళ్ళకి శాలరీ ఉండదు. తినడానికి ఏదో మిగిలింది పెడతారు, బట్టలు ఇస్తారు. 24 గంటల్లో వారు ఎన్ని గంటలు పని చేయాలని చెప్తే అన్ని గంటలు ఏం చేయాలంటే పని చేస్తానే ఉండాలి. దానికి తగిన విధంగానే డబ్బులు చెల్లించేసి కొనేసుకుంటారు ముందే. ఇక వీళ్ళకి నెల మంత్లీ శాలరీస్ ఉండవు. అట్లాంటి స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏసేపు ఏమనుకోవాలో తెలుసా, నాకు వచ్చిన కళలేంటి, నా జీవితం ఏమన్నా సంబంధం ఉందండి. అతనికి వచ్చిన కళలేంటి, హై లెవెల్ పొజిషన్, కానీ ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి ఏంటి, బానిస. అసలు ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందండి లైఫ్? లేదు. అలాంటి ఒక పొజిషన్లో మీలో ఎవరికైనా మిమ్మల్ని చాలా గొప్ప ప్లేస్లో ఆశీర్వదిస్తా, లేదంటే మిమ్మల్ని స్టేట్స్ అమెరికా పంపించేస్తా, అక్కడ మంచి జాబ్ వచ్చేలా చేస్తా, అది వస్తుంది మీకు అని దేవుడు ఎవరితోనైనా మాట్లాడితే ఆ వ్యక్తికి కనీసం రూపాయి కూడా లేకపోకుండా ఏదో రోజుకు ఒక 100 రూపాయలు వచ్చేటువంటి విధంగా పనిచేసుకునే స్థితికి వచ్చేస్తే ఆ వ్యక్తి దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతాడండి? అమెరికా వెళ్తానని దేవుడు చెప్పాడు, మంచి పొజిషన్లో ఉంటానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది? కనీసం రోజుకొచ్చి కష్టపడుతున్న 100 రూపాయలు కూడా రావట్లా. ఏసేపు అంతకంటే ఘోరంగా ఉంది. అలాంటి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఏసేపు లైఫ్ని దేవుడు చిన్ననాటి నుంచి దేవుని డైరెక్షన్కి అప్పచెప్పుకున్నాడు. యారో మార్కు అతని దేశం నుండి ఏ దేశానికి దేవుని యొక్క యారో మార్క్ నడిపించింది అంటే ఐగుప్తుకి. ఐగుప్తులో ఏ పొజిషన్ దగ్గర ఆగింది అంటే పొతీఫర్ ఇంట్లో బానిస బ్రతకడానికి. నిజంగా దేవుని యారో మార్క్ అక్కడ అలాగ నడిపిస్తుందండి? అలాగ నడిపిస్తుందా? దేవుని డైరెక్షన్ అట్లాగే ఉంటుందా? ఉండదు కదా. మనమైతే ఉండదు అనుకుంటాం. దేవుని నడిపించే ఎప్పుడు కూడా హయ్యర్ పొజిషన్లోనే ఉంటాయి, కానీ క్రిందలో ఉండవు. మనమైతే అలా అనుకుంటాం. కానీ ఏసేపుకి తెలుసు, దేవుని యారో మార్క్లో నడిస్తే, దేవుని డైరెక్షన్లో నడిస్తే నా లైఫ్ ఇప్పుడు బాధకరంగా బానిసగా ఉండవచ్చు, కానీ నా లైఫ్ యొక్క విధానము ఇక్కడే ఆగిపోదు. ఆయన యారో మార్క్ నేను ఒక గొప్ప స్థానానికి తీసుకువెళ్ళిద్దని ఆయనకి తెలిసి అక్కడ నడిపించిన ఏసేపు ఏం చేశాడంటే దేవుని యొక్క డైరెక్షన్లోనే నడవడం ప్రారంభించాడు. అక్కడ దేవుడు దయ ఆ ఇంటి యజమానుడి కలగజేసి ఓనర్ని చేసేసాడు. బానిసను ఏం చేశాడంటే, చరిత్రలో మరి మ్యాక్సిమం బానిసలు ఇంటి ఓనర్లు అయినట్లుగా ఎక్కడా లేదు, కానీ ఒకే ఒక హిస్టరీ తిరగ రాశాడు ఏసేపు. బానిసగా వెళ్ళి ఇంటి ఓనర్ అయిపోయాడు.
ఆ ఓనర్ అంట తన ఇంట్లో ఏముందో లేదో పట్టించుకోడు. ఏదన్నా కావాలా ఎవరిని అడగాలి? ఇంటి ఓనర్ అయిపోయాడు. అధికారిగా, నాయకుడిగా, ఇంటి యజమానుడిగా యోసేపుని దేవుడు చేసేలా చేశాడండి. చేసినప్పుడు పర్వాలా, దేవుని డైరెక్షన్ ఫస్ట్లో కష్టం అనిపించినా ఇప్పుడు నన్ను మంచిగానే ఉంది, నా పొజిషన్ మారింది అని సంతోషపడుతున్న సమయంలో కొద్దిగా యవ్వనస్తుడయ్యాడు. తన భార్య, ఇంటి యజమానుడు భార్య అతని విషయంలో చెడ్డ దృష్టి కలిగి అతనితో పాపం చేయాలని ప్రేరేపించినప్పుడు యోసేపు ఏం చేయాల? ఒప్పుకోలేదు. ఇది దేవుని యారో మార్క్ కాదు. ఇది ఎవరిది వచ్చింది ఇప్పుడు నా దగ్గరికి? సాతానుది వచ్చింది. ఇటు నేను నడవను, నా యారో మార్కు అటు లేదు, పాపం వైపు లేదు, దేవుని యొక్క యారో మార్కు పరిశుద్ధత వైపే ఉంది అని తన జీవితాన్ని పరిశుద్ధత మీద కట్టుకున్నాడు. ఆమె ఒక రోజున బలవంతం చేసేసరికి పారిపోయాడు, షర్ట్ వదిలిపెట్టి. పారిపోయేసరికి ఆమె తిరిగి నింద వేసేసింది. అతను యేసుని బ్లేమ్ చేయడం మొదలుపెట్టింది. ఏంటో తెలుసా? అతను నన్ను బలవంతము అలా క్రియేట్ చేసేసి మంచి స్టోరీ అల్లేసింది ఆవిడ. ఇక ఆయన తన భర్తకు కోపం వచ్చి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడంటే జైల్లో పెట్టేశాడు. ఇప్పుడు దేవుడు నడిపించిన యోసేపు లైఫ్ మీద ఉన్న యారో మార్క్ ఎక్కడికి వెళ్ళిందండి? చెరసాలు, జైలు మీదకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు యోసేపుకి ఏమనాలి తెలుసా? అసలు ఎటు నడుస్తుంది నా జీవితం? ఎటు నడుస్తుంది? దేవుడు చెప్పిన మాట ఏంటి? నా లైఫ్ ఎటు వెళ్తుంది ఏంటి? అప్ అండ్ డౌన్స్ ఏంటి నా లైఫ్లో? ఏది మంచిగా కలిసి రావట్లేదేంటి అని అనుకున్నాడు అనుకుంటున్నారా? లేదు. దేవుని యారో మార్క్ ఎలాంటి పరిస్థితుల్లో నడిపించినా అది నన్ను గొప్ప ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్తాడు అని తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు యోసేపు. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచిన తర్వాత యారో మార్క్ ఎటు తిరిగింది? ఎటు తిరిగిందండి? రాజు వైపుకి, ఆ దేశం యొక్క రాజు వైపుకి తిరిగింది. ఎందుకంటే ఆయనకు ఒక కళ్ళు వచ్చినాయి, కళ్ళ అర్థాలు తెలియలా. యోసేపు చెప్పేసరికి యోసేపును ఆ దేశానికి అధిపతిగా ఫరో మార్చేశాడు. హల్లెలూయా. ఎన్ని మలుపులు తిరిగినాయో చూడండి అండి యోసేపు జీవితంలో. అయినా సరే దేవుని డైరెక్షన్లోనే తన జీవితాన్ని నడిపించుకున్నాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితం చివరికి వచ్చేసరికి ఫ్లాప్ అయిందా? హిట్ అయిందా? హిట్ అయింది. ఫ్లాప్ అయిందా? హిట్ అయింది. ఎన్ని పరిస్థితుల ద్వారా నడిచినా దేవుని యొక్క చిత్త ప్రకారంగానే నడిస్తే, పాపం చేయకుండా నడిస్తే, లోకానుసారంగా నడవకుండా వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎవరైతే జీవిస్తారో వారి లైఫ్స్ యేసేపులాగా సూపర్ డూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ. ఎంతమంది హిట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్స్ని? అయితే మీరు ఎవరి డైరెక్షన్ కప్పు చెప్పుకోవాలి? ఎంతమంది అప్పచెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితము సగం వరకే, మ్యాక్సిమం 90% నాశనం చేసేసుకుని ఆఖరి 10% తన లైఫ్ని దేవుడి యొక్క డైరెక్షన్కి అప్పచెప్పుకున్నాడు. అతను ఎవరో కాదు, ఇప్పుడు యేసేపు గురించి చెప్పుకున్నాం కానీ వాళ్ళ డాడీని, యాకోబు. యాకోబు జీవితం ఎంతమందికి తెలుసు అండి? యాకోబు జీవితం ఎంతమందికి తెలుసు? ఓకే, దేవుడి స్తోత్రం. నేనే చెప్పేస్తా చూడండి. యాకోబు ఇస్సాకు రెబెకాల యొక్క 2 పిల్లలు. వాళ్ళ కడుపులో ట్విన్స్. రెబెకాకి ట్విన్స్ ఉంటారు కడుపులో. కడుపులోనే వీళ్ళిద్దరిలో ముందుకు రావాలని కొట్టుకుంటారు అనమాట. ఎట్లా లేదన్నా సరే యాకోబు 2వ వాడిగానే వస్తాడు. అయితే యాకోబు మరి తన తల్లి చెప్పిన కుయుక్తితో ఏం చేస్తాడంటే ఏశావు మీద ఉన్న జాస్యత్వాన్ని పొందుకుంటాడు. పొందుకున్న తర్వాత మరి వాళ్ళ అన్నయ్య కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే యాకోబుని ఎట్లాగైనా నేను చంపేయాలి అని తన అన్న అనుకుంటాడు ఏశావు. అలాంటి సందర్భంలో వాళ్ళ మమ్మీ ఒక సలహా ఇస్తుంది. అరే, నా అన్నయ్య అన్నాడు పలానా దేశంలో, నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, అన్నయ్య నేను చంపాలనుకున్నాడు, వాడు కోపం తగ్గేదాకా నువ్వు మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపో అని యాకోబుని పంపించేస్తుంది. యాకోబు ఆ విధంగా బట్టలు సర్దుకుని వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు చూడలా వాళ్ళ మేనమామని, ఎప్పుడు చూడలా. వాళ్ళ తల్లి పెళ్ళి కోసమని వచ్చేస్తుంది, మళ్ళా తిరిగి పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం. ఎప్పుడు మొత్తానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన మామకి, తన సొంత మేనమామకి 2 ఆడపిల్లలను, ఇద్దరు మరదలను చూస్తాడు.
ఇద్దరు మరదలను చూడగానే అప్పటికి వాళ్ళు వయసుకు వచ్చి ఉన్నారు, యాకోబు కూడా వయసుకు వచ్చి ఉన్నాడు. ఇద్దరు మరదల్ని చూసేసరికి చిన్నావిడ బాగా నచ్చేసింది యాకోబుకి. చిన్నావిడ పేరేంటి? చాలా అందగత్తి అంట. రాహేల్ మీద కళ్ళు పడిపోయినాయి అనుకున్నాడు. అబ్బా నా కోసమే, ఇలాంటి డైలాగులు వేస్తారు కదా, నా కోసమే పుట్టింది. చూసి చూడడంతోనే ఫస్ట్ సైట్, ఫస్ట్ చూడడంతోనే ఏమైపోయాడంట? పడిపోయాడు. అప్పుడు అన్నాడు, వాళ్ళ మామతో అన్నాడు, మామ నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నీకు 7 సంవత్సరాలు జీతం లేకుండా వాళ్ళందరూ యొక్క వృత్తి ఏంటంటే గొర్రెలు కాసుకోండి, నీ మందనంతటిని 7 సంవత్సరాలు నేనేం చేస్తానంటే కాస్తా అన్నాడు. ఆయన అంతకంటే కుయుక్తి కలిగినోడు, తెలివి కలిగినాడు. వాళ్ళ మేనమామ అన్నాడు, బయట వాళ్ళకి ఇచ్చే బదులు నీకిస్తా అంటే నాకు ఇష్టమరా, నిన్ను నా ఇంట్లో వాడిని వదిలేసుకుని బయట వాళ్ళకి నా పిల్లల్ని ఎందుకు ఇస్తాను రా, చెయ్యి అన్నాడు. 7 సంవత్సరాలు 7 క్షణాల్లాగా ఆ వాక్యంలో ఉంది క్లియర్గా ఈ మాట. ఆ యొక్క రాహేల్ని చూస్తా 7 నిమిషాల్లాగా 7 సంవత్సరాలు గడిచిపోయినాయి అంట. ఇక ఆ 7 సంవత్సరాల్లో యేసేపు యొక్క జీవితం ఏంటిది అంటే, ఇంకా 7 సంవత్సరాల్లో మనసులో ఎవరో లేరు. అమ్మ గుర్తు రావట్లా, అయ్యో నా ఇంటిని వదిలిపెట్టేసి వచ్చేసానని అమ్మ గుర్తు రావట్లా, నాన్న గుర్తు రావట్లా, ఎవరు గుర్తు రావట్లా, తన గోలేంటో గుర్తు రావట్లా, తన జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు, దాని కొరకు ఏం చేయాలి, ఏమీ లేవు. ఒకటి 7 సంవత్సరాల మైండ్లో గర్ర తిరుగుతుంది. ఏంటిదయ్యా అంటే రాహేల్ తిరుగుతుంది అంతే. రాహేల్ని చూస్తా తింటాం, రాహేల్ని చూస్తా నడుస్తూ, రాహేల్ని చూస్తానే బతుకైపోయింది. 7 సంవత్సరాలు వృధా చేసేసుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి అరే పెళ్లి వయసు చేశాడు, బంధువులందరూ పిలిచాడు, పెళ్లి పెట్టేసేసాడు, అన్ని అయిపోయినాయి, పెళ్లి చేసేసాడు. ఆ కాలంలో పాత నిబంధనలో రాత్రుల పూట పెళ్ళిళ్ళు జరిగాయి. ఆడపిల్లలకి తల మీద ఇట్లా ముసుగు వేసేవారు, రాత్రుల పూట పెళ్లి చేసేసాడు. వాళ్ళ అక్క ఉంది, రాహేల్ అక్క, ఆమె కూడా అందగత్తే కదా, కళ్ళు మాత్రమే జబ్బు కళ్ళు, తేడా మనిషి. ఈ లాబాను వీళ్ళ మేనమామ చాలా తెలివైనవాడు. ఏం చేశాడంటే చీకటిలో ఇప్పుడులాగా జిల్జిల్లని లైట్లు పెట్టడానికి కరెంట్లు లేవు కదా అప్పుడు, దీపాల మధ్యలోనే పెళ్ళి. ఏం చేశాడంటే రాహేలుకు బదులుగా తన అక్కైన లేయని తీసుకొచ్చి పెళ్లి చేసేసాడు. పెళ్ళి అయిపోయింది. తెల్లారు లేచి చూస్తే మంచం మీద ఎవరున్నారంటే ఉలుక్కు పడ్డాడు యాకోబు. నువ్వు వచ్చావండి, నన్ను పెళ్లి చేసుకుందా, నన్ను చేసుకుందా, నువ్వు నన్నే చేసుకున్నావు, మీ చెల్లి నేను కాదు, మీ నాన్న పిలు అర్జెంటుగా పిలిచాడు. ఏంటి నువ్వు చేసింది ఏంటి మామా, ఏంటి అంటే అరే కంగారు పడబాక, నేను చెప్పేది కాస్త విని కూర్చో. మా ఆచారం ప్రకారంగా పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చేయకూడదు, తప్పు రాది. ఇప్పుడైతే ఏమైందిరా, ఈ పిల్లలు నా చిన్న కూతురు కూడా నీకే ఇంకో 7 సంవత్సరాలు ఫ్రీగా చేసేసాయి, నా కూతురు కూడా నువ్వు ఇష్టపడినా కూతుర్ని నీకు ఇస్తా అంటే మరొక 7 సంవత్సరాలు అతనికి తెలియకోకుండానే అంతగా ప్రేమించేస్తాడు. మొత్తానికి బైబిల్లో ఏముందంటే 21 సంవత్సరాలు తన జీవితంలో ఒకే ఒక అమ్మాయి కోసం వృధా చేసేసాడు. 21 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 21 years కేవలం ఒక అమ్మాయి కోసం తన లైఫ్ అంతా వేస్ట్ చేసేసాడు. 21 years ఒక అమ్మాయి చుట్టే. మీలో ఎవరికైనా ఇలాంటి ఒక లైఫ్ ఉందా? అమ్మాయే ప్రపంచం, అబ్బాయే ప్రపంచం అనే జీవితం ఉందా? వారి కోసమే మీ టైం అంతా వేస్ట్ చేస్తున్నారా? వారి చుట్టూ తిరుగుతున్నారా? కూర్చుంటే, నుంచుంటే, పడుకుంటే అన్ని చేస్తుంది, మనసు అంతా వాళ్ళ మీదకే వెళ్తుందా? వాళ్ళ ముఖమే కనపడుతుందా? మీ లైఫ్ని సాతాను అమ్మాయిల ద్వారా, అబ్బాయిల ద్వారా టార్గెట్ పెట్టాడని గుర్తుపెట్టుకోండి. అనుకుంటారు ఇది కామన్ థింగ్,
ఇప్పుడంతా కూడా ఒక తోక ఉండాలి, అబ్బాయికి అమ్మాయి తోక ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ అని తోక ఉండాలి, జిఎఫ్ ఉండాలి, బిఎఫ్ ఉండాలి. ఇది ట్రెండ్. ఇప్పుడు ఈ తోక లేకపోతే పిచ్చోళ్ళు ఎర్రోళ్ళుగా చూస్తారు. ఇది సాతాను యొక్క కుయుక్తి, మీ సమయాన్ని వృధా చేసేయడానికి, మీ జీవితాన్ని నాశనం చేయ. ఒకవేళ మీ లైఫ్లో దేవుడు 25 yearsకి సెటిల్ చేసేయాలని చూస్తే, మీరు అమ్మాయిలు అబ్బాయిల చుట్టూ మీ లైఫ్ నాశనం చేసుకునే వర్గం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? 40 సంవత్సరాలు వచ్చినా మీరు సెటిల్ అవ్వరు. ఎందుకని? బైబిలే ఎగ్జాంపుల్, యాకోబే ఎగ్జాంపుల్. 21 సంవత్సరాలు వృధా చేసేసిన తర్వాత ఒక అమ్మాయిని సంపాదించుకున్నాడు. అప్పటికే తన జీవితంలో దేవుడు లేడు, దేవుడు గుర్తురాట్లా. కళ్ళు మూస్తే ఎవరు గుర్తొస్తున్నారంటే రాహేలే గుర్తొస్తుంది. దేవుడు లేడు. దేవుడు కూడా అన్నాడు, అరే నీకు అమ్మాయి పిచ్చ బాగా పట్టేసింది, నేను మాట్లాడి నీకు తోడుగా ఉండి, నేను నీతో మాట్లాడి నిన్ను ఘనపరుస్తా, హెచ్చిస్తా, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తా అని దేవుడు వాగ్దానం చేస్తే, మాట్లాడిన దేవుడు అతను గుర్తురాలి 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యాకోబుకి దేవుడు గుర్తొచ్చాడు. 21 సంవత్సరాలు దేవుడు లేని జీవితం జీవించాడు. చివరికి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నారు. మొత్తానికి ఆ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి పిల్లలు పుట్టుకోకుండా దేవుడు చేసేసాడు. ఎందుకంటే ఎవరు ఆయన జీవితంలో దేవుడు అయిపోయాడు? ఒక రాహేలు, ఆ అమ్మాయే దేవుడు అయిపోయాడు. అందుకనే దేవుడు పిల్లలు పుట్టుకోకుండా చాలా సంవత్సరాలు ఆపేది. మొత్తానికి చికాకులు. ఆఖరికి చూస్తే ఆ అమ్మాయి అర్ధాయుష్తో చచ్చిపోద్ది. అవునా కదా? నేనేమన్నా స్టోరీ చెప్తున్నానా మీకు? ఉన్నమాటే. చచ్చిపోద్ది. 2వ కుమారుని కనే వయసులో చచ్చిపోద్ది. 21 సంవత్సరాల అమ్మాయి కోసం లైఫ్ను వృధా చేశాడు, కానీ ఆ సంతోషాన్ని అనుభవించలేదు. పిల్లలు చాలా కాలం వాళ్ళిద్దరి మధ్య గొడవలు. పుట్టిన తర్వాత రెండవ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డెలివరీ టైంలో చచ్చిపోద్ది. ఏమీ ఇష్టపడిన అమ్మాయి జీవితంతో ఏం హ్యాపీగా జీవించాడండి యాకోబు? జీవించలా. చివరికి మొత్తానికి అయిపోయింది. అతని జీవితం అంతా తిప్పలేనండి, అతని జీవితం అంతా సమస్యలే, అతని జీవితం అంతా బాధే, అతని జీవితం అంతా దుఃఖమే. ఆఖరికి దేవుని చేత ఒక ఎన్కౌంటర్ వచ్చిన తర్వాత దేవుని కొరకు సమర్పించుకున్న జీవితం జీవించాడు. అయినా అది దుఃఖంగా ఉంది. తర్వాత చూస్తే ఈ యోసేపు ఎవరి కొడుకు? తను ప్రేమించిన అమ్మాయి కొడుకే, రాహేలు కొడుకే. అతను ఇట్లాగా ఐగుప్తులో బానిసగా చచ్చిపోయాడనేమో ఏడుస్తాడు. ఇట్లా తన జీవితంలో అన్ని సంతోషాలు తొలగిపోయినాయి. ఎందుకంటే దేవుడు ప్లేస్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. మీ జీవితంలో ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే గనుక మీ జీవితం అంతా కష్టాలమయమే. మీ జీవితంలో సంతోషం ఉండదు, మీ జీవితంలో ఆనందం ఉండదు, మీ జీవితంలో ఏది ఉండదు. యాకోబులాగా మీ జీవితం వృధా అయిపోద్ది. అది సమస్యల చేత, బాధ చేత. కనుక అలాంటి ఏమైనా తోకలు ఉంటే ఈరోజు మీరు ఏం చేయాలంటే కట్ చేసేయాలి. లేకపోతే మీ జీవితంలో హ్యాపీనెస్ అనేది మీరు చూడరు. యాకోబుకి లేదు సంతోషం, చచ్చిపోయే వరకు సంతోషం లేదు. ఆఖరి ముసలోడైపోయిన తర్వాత మేబీ కొన్ని సంవత్సరాల వయసులో ముసలితనంలో అతనికి సంతోషం వచ్చింది. అందుకనే యోసేపు ఏలుతున్నప్పుడు, రాజ్యాధికారిగా ఉన్నప్పుడు, యోసేపు తన తండ్రిని అన్నదమ్ములందరిని ఐగుప్తుకి తెచ్చుకున్నప్పుడు ఫరోకి యోసేపు వాళ్ళ డాడీ గురించి పరిచయం చేసినప్పుడు ఫరో అడుగుతాడు, నీ పేరు ఏంటి? ఒకసారి ఆ వచనాన్ని మాత్రం ఒకసారి చదువుదాం. చూడండి, ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 47:9. యాకోబు, దానిపైన వచనం కూడా ఒకసారి చదువుదామమ్మా. మరియు అవును తీసుకుని వచ్చి, అవును ఫరో వచ్చి యాకోబుని అడుగుతున్నాడు, నీకు ఎన్ని సంవత్సరాలండి? పెద్దోడు ముసలబాడైపోయాడు యాకోబు అప్పటికే. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే ఎంత తెలివైన సమాధానం చెప్పాడో ఒకసారి మనం చూద్దామండి. నేను యాత్ర చేసిన సంవత్సరములు అంటే నా వయసు 130 సంవత్సరాలు. కొంచెముగాను
దుఃఖ సహితమైన గాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు అని ఫరోతో. నీ వయసు ఎంత అంటే ఎంత అని చెప్తాం? నీ వయసు ఎంత అని ఎవరైనా అడిగితే ఎంత అని చెప్తాం? మన వయసు ఎంత? కానీ యాకోబు ఏం చెప్పాడో తెలుసా? నా వయసు 130, కానీ నేను జీవించిన సంవత్సరాలు కొంచెమే. అంటే ఏంటి? నాకు 130 సంవత్సరాలు వచ్చినాయి. 130 సంవత్సరాల్లో దేవుడు నా జీవితాన్ని నడిపించినటువంటి విధానములో జీవించిన సంవత్సరాలు కొద్దిగానే ఉన్నాయి. మిగతాదంతా దేనికోసం బ్రతికాను? మిగతాదంతా జీవితం అంతా దేనికోసం? నా కోసం, ఒక అమ్మాయి కోసం వ్యర్థంగా నా జీవితాన్ని సంవత్సరాలు వృధా చేసేసా. దేవుడు నడిపించిన విధానంలో జీవించిన జీవితం మాత్రం కొద్దిగానే. నా పితరులు అట్లా లేరు, మా నాన్న ఇస్సాకు అట్లా లేడు. దేవుడు ఇచ్చే అమ్మాయి కోసం వెయిట్ చేశాడు. వాళ్ళ డాడీ హిస్టరీ చూస్తే ఒక అమ్మాయి కోసం తన లైఫ్ని వేస్ట్ చేయలా. తనకి దేవుడు ఇచ్చే భార్య కోసం తను ఎన్ని సంవత్సరాలు అయినా సరే వెయిట్ చేశాడు. దేవుడిచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆయన 6వ మార్కులో దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకున్నాడు, కానీ ఈయన వెళ్ళిపోయి తెచ్చేసుకోలే యాకోబులాగా. అందుకే మా పితరులాగా నా జీవితము లేదు. జీవించిన సంవత్సరాలు కొంచెమే, అది కూడా ఎట్లా ఉన్నాయి? ఏడుపే ఏడుపే ఏడుపే. ఏడవని రోజు లేదు, మానసిక వేదన చెందలే రోజు లేదు. నా జీవితం అంతా దుఃఖంతో మానసిక వేదనతోనే వెళ్ళిపోయింది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసిన యాకోబు బహుశా నిర్ణయించుకుని ఉంటాడు ఏమనంటే, నేను మా డాడీ లాగా ఒక అమ్మాయి కోసం లైఫ్ని వేస్ట్ చేసుకోకూడదు. లోకపరంగా చూసుకుంటే వీళ్ళ గ్రేట్ లవ్ స్టోరీ, కానీ దేవుని పరంగా చూసుకుంటే గనక ఈ జీవితం యాకోబుది చాలా సంవత్సరాలు వృధా అయిపోయినాయి. అందుకే యేసేపు నిర్ణయించుకున్నాడు ఏమనంటే, నా జీవితాన్ని మాత్రం అట్లాగా నేను చేసుకోకూడదు. దేవుడు ఎలా నడిపిస్తే అలాగే నడుస్తా, ఎక్కడికి నడిపిస్తే అక్కడికే ఉంటా, ఏది చేయమంటే అదే చేస్తా, ఎవరిని పెళ్లి చేసుకోమంటే అని తన జీవితాన్ని దేవుడి చేత నడిపించుకుని, తన జీవితాన్ని మరి దేవుడి చేత నడిపించుకుని తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు. తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసుకున్నాడు యేసేపు. వాళ్ళ తండ్రి చూశాడు. ఈరోజు చాలా మంది నాన్న అలా చేస్తున్నాడు, అమ్మ ఇట్లా చేస్తున్నా, ఇట్లా కాదు. మీ జీవితాల్లో ఏముండాలో తెలుసండి? నేను దేవుడిని తెలుసుకున్న దగ్గర నుంచి నా లైఫ్ని నేను దేవుడు నడిపించిన విధంగా జీవించాలని ఆయన డైరెక్షన్లో నడవడం ప్రారంభించా. ప్రతి విషయంలో చదువు కావచ్చు, ఏం చేయాలి, ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, ఆ చదువు అయిపోయిన తర్వాత నా జీవితంలో ఎన్ని ప్రశ్నలు, ఏం చేయాలి. ఇంట్లో వాళ్ళు ఫోర్స్, ఇంత కష్టపడి చదివించాను, నువ్వేం చేయాలి? ఉద్యోగం చేయాలి. కానీ దేవుని 6వ మార్క్ ఎటుందంటే సేవ చేయాలి. ఈ రెండిటి మధ్య పోరాటంలో నలిగిపోయి చివరికి దేవుని 6వ మార్కులకు వచ్చేసాను నేను. నా జీవితాన్ని దేవుడు ఈరోజు అనేకులకు బోధించేలాగా మార్చేశాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క 6వ మార్కు ప్రకారం, డైరెక్షన్ ప్రకారం మీ జీవితాన్ని జీవించడం ప్రారంభించండి. మీ లైఫ్లో తిరుగుండదు. మీకు క్వశ్చన్ మార్క్స్ ఎన్నైనా ఉండొచ్చు, గందరగోళం ఉండొచ్చు. అసలు నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అసలు నా లైఫ్ ఎట్లా ఉంటుంది, మీకు ఎన్ని డౌట్స్, క్వశ్చన్ మార్క్స్ ఉన్నా మీరు ఏది నష్టం రాదు. మీ జీవితం ఆశీర్వాదకరంగానే మారిద్ది. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తే ఏమనంటే, మిమ్మల్ని దేవుడు నడిపిస్తే మీరు గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు, ధీమాగా పడుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో నష్టం రాకుండా దేవుడు కాపాడుతాడు. మీ జీవితంలో ఏది మరి అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు. మిమ్మల్ని క్షేమంగా ఉంచే బాధ్యత డైరెక్టర్ది. మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళే బాధ్యత దేవుడిది. మిమ్మల్ని కొన్ని ఆటంకాలు తొలగించి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించేలా చేసే బాధ్యత ఎవరిదంటే మిమ్మల్ని నడిపిస్తున్న దేవుడిది. ఇప్పుడు చెప్పండి, ఫోన్ మిమ్మల్ని నడిపిస్తే మీ ఫోన్ మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చేస్తుందా? మీరు ఫాలో అవుతున్న అటువంటి మిమ్మల్ని నడిపిస్తే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంగా వెళ్ళేలా చేయగలుగుతారా? మరి ఎందుకంటే మీరు ఆ డైరెక్షన్లో వెళ్తారు?
దేవుని యారో మార్కు ఒకవైపు ఉంటే మీ లైఫ్లో ఉండే యారో మార్కు ఇంకోవైపు ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీకు ఉన్నత స్థానంలో మీరు ఆశీర్వదించబడలేరు. మీరు అప్పుడు దేవుడా ప్రభువా నువ్వు నాకు కార్యం చేయి, ప్రార్థన చేయమని ఎంతమందికి చెప్పినా ఆ ప్రార్థనలు ఆలకించబడవు. దేవుని డైరెక్షన్లో ఉండే వాళ్ళ యొక్క ప్రార్థనలే దేవుడు ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, ఏమనొస్తున్నారా? దేవుని యొక్క విధానంలో మీ జీవితాలను నడిపించబడ్డానికి అప్పగించుకోండి. దేవుని డైరెక్షన్లో మీ జీవితాలను అప్పగించుకుంటే మీ లైఫ్ ఏసేపులాగా ఉంటుంది. యాకోబులాగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బ్రతుకుతున్న దేవుడు కోసం అంటే అదంతా దుఃఖ సహితమే, అదంతా బాధకే, అదంతా దుఃఖానికే, అదంతా మానసిక వేదనకే తప్ప అది మంచి అనేది ఉండదు. హ్యాపీ అనేది చూడలేరు. ఇది వయసు ఎంజాయ్ చేయాలి మేము అంటే ఎందులో ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ అంటే ఏంటి? ఎంజాయ్మెంట్ అంటే ఏంటండి? సంతోషం, అంతేనా? మీ లైఫ్లో మీరు సంతోషం అంటే పాపంలో సంతోషం ఉందండి? ఎంజాయ్మెంట్ అనేది పాపంలో ఉందా? పాపంలో ఉందా? కీర్తనగారుడైన దావీదు ఏమంటాడంటే, దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదువుతూ అందులో ఆనందిస్తున్నా. ఆయన ఆనందం, ఆయన ఎంజాయ్మెంట్ ఎందులో చూసుకున్నాడో తెలుసా? వాక్యములో నిజమైన ఎంజాయ్మెంట్ ఉంది. సినిమాల్లో కాదు, సీరియల్స్లో కాదు, కామెడీ షోల్లో కాదు, లేదంటే ఇక్కడ అక్కడ కాదు. నిజమైన సంతోషం ఎక్కడుందంటే దేవుని వాక్యం. మీరు ఇది ఒక్కసారి రుచి చూస్తే కానీ మీకు అర్థం కాదు, ఇది చదివితే కానీ మీకు అర్థం కాదు. ఇందులోంచి దేవుడు మీతో మాట్లాడితే నిజమైన ఎంజాయ్మెంట్ మీరు చూస్తారు. అప్పుడు పిచ్చోళ్ళు అయిపోతారు మీరు వాక్యం కోసం. చదివే కొంతనా చదువుతారు. ఈ ఎంజాయ్మెంట్ని సాతాను మరుగు చేసేసి అందులో ఉంది, ఇందులో ఉంది అని మీ జీవితాలని నాశనం చేయడానికి సాతాను టార్గెట్ పెడితే అందులో నడవద్దు. కనుక ఏ సేబులాగా మీ జీవితాలని దేవుడి డైరెక్షన్లో నడిపించుకోండి. మీరు ఓన్ సొంత విధానంలో వెళ్ళిపోవద్దు. యాకోబులాగా ఒక వ్యక్తి కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, లేదా ఇంకా దేనికోసమో మీరు నాశనం చేసుకోకుండా యేసేపు నడిపించిన విధానంలో నడుచుకుని దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలను మీ జీవితాల్లో మీరు పొందుకుందరుగాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి కదా వేయగలరని నేను దేవుని సన్నిధిలో మోకరించడం అనేది అదొక ఆనందంగా మారిపోవాలి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని బ్రతులాడుతూ ఫోర్స్ చేయాలని అనుకోవట్లేదు.